సార్ వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హాయ్ నా పేరు మేఘన. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ మేక్ ద వరల్డ్ వండర్ఫుల్ సొసైటీ. మేము 4 మెంబర్స్ ఉన్నాము టీం మొత్తము. మాకు చాలా పెద్ద సపోర్ట్ ఉంది. ఐబీ హబ్స్ మాది పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. సో ఐబీ హబ్స్ అనేది మమ్మల్ని కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ వచ్చారు. 1 year అయింది ఇప్పటికీ. సో మా విజన్ ఏంటంటే హార్మోని బిల్డ్ చేయడం సొసైటీలో. హార్మోని అంటే ఇక్కడ ఏంటంటే అందరినీ కోఆపరేట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకోవడం అనేది. సో ఈ హార్మోని బిల్డ్ చేయడానికి మాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన దాంతో అయితే పర్సెప్షన్స్ ప్రోగ్రామ్ అండ్ చైల్డ్ అడాప్షన్ ప్రోగ్రామ్. పర్సెప్షన్స్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇక్కడ అవేర్నెస్ పెంచడం పర్సెప్షన్స్ మీద. సో ఇది ఆల్రెడీ చాలా కాలేజెస్కి 4,000 పీపుల్కి ఇప్పుడు దాకా ప్రజెంటేషన్ ఇచ్చాం. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి చైల్డ్ అడాప్షన్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే హార్మోన్ని బిల్డ్ చేయడానికి సొసైటీలో వెళ్ళే కంటే ముందు ప్రజల్లోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ 50 మంది పిల్లల్ని తీసుకున్నాము, అడాప్ట్ చేసుకున్నాము. అంటే చాలా పూర్ పిల్లలు వాళ్ళని తీసుకొని వాళ్ళల్లో ఫస్ట్ హార్మోన్ని బిల్డ్ చేయాలని చాలా గట్టిగా అనుకున్నాము. వాళ్ళని ఎలా అంటే ఎప్పుడు కొట్టము, ఎప్పుడు తిట్టాము, చాలా ప్రేమతో మాట్లాడుతూ చాలా రెస్పెక్ట్ చేస్తూ చాలా చేస్తామన్నమాట ఇలాంటివన్నీ. అండ్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అదంతా 100% ట్రాన్స్పరెన్సీతో రన్ చేస్తున్నాము సొసైటీ మా ఎన్జిఓలో. ఇక్కడ మా ఎన్జిఓలో 100% ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ఓన్లీ ఫైనాన్సెస్ కాదు, మనీ ఒకటే కాదు, అన్ని ఇప్పుడు పొద్దున్న నుంచి పిల్లలకి ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగాయో, క్లాసెస్ ఏమయ్యాయో, మొత్తం ఎవ్రీథింగ్, మనీ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ ద వెబ్సైట్ అనమాట. ఎవరైనా ఏ టైంలో అయినా మా ఎన్జిఓకి కూడా వచ్చి క్వశ్చన్ చేయొచ్చు, ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ కరెక్ట్ వే ఆర్ నాట్. సో ఇప్పుడు ఇదంతా మాకు ఐబీ హబ్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ టెక్నికల్ సపోర్ట్ అని, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అని చేస్తూ వచ్చారు. అసలు ఈ కాన్సెప్ట్ ఐడియా థాట్ ఎలా వచ్చింది అసలు? నాకైతే చిన్నప్పటి నుంచి ఉంది. అంటే ఐ ఆల్వేస్ వాంట్ ఇట్ అనమాట, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేసి. సో నేను ఫస్ట్ టైం బాగా అనుకున్నప్పుడు ఐబీ హబ్స్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అనేసి తెలిసింది నాకు. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఒకదాన్ని సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా పైలట్ ప్రాజెక్ట్ లాగా మాది యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఈ 3 మెంబర్స్ని కూడా వాళ్ళే మాకు కనెక్ట్ చేశారనమాట, ఐబీ హబ్స్ వాళ్ళే. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఎన్ఆర్ఐస్ అనమాట, మేమిద్దరం ఇండియన్ సిటిజన్స్. సో ఇప్పుడు మాకు ఎప్పుడైనా అబ్రాడ్కి వెళ్ళాలంటే కూడా చాలా కన్వీనియంట్గా ఉండేలాగా సెట్ చేశారు. మెయిన్ ఏంటంటే మీకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇప్పుడు ఫర్దర్గా రాబోతుంది అయితే. మేబీ ఫండింగ్ కోసం వచ్చారా? ఫండింగ్ కంటే ముందు మాకు ఏంటంటే ఫండింగ్ అన్నది కాదు, ఐబీ హబ్ సపోర్ట్ చేస్తుంది అన్నాం కదా. అండ్ డొనేషన్స్ కూడా మాకు ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ రిలేటివ్స్ నుంచి వరకు యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము phase 2 అన్న దాంట్లో 10,000 సపోర్టర్స్ కావాలని క్యాంపెయిన్ రేస్ చేసాం. మాకు తెలుసుకోవాలని ఉందన్నమాట, ఈ కాజ్ అన్నది ఎంత ఇంపార్టెంట్, అంటే అందరూ ఎంత ఆశిస్తున్నారు ఇది బయటకి స్ప్రెడ్ అవ్వాలి అన్న పాయింట్తో ఎంతమంది కావాలి, 10,000 సపోర్టర్స్ మాకు ఈ October 15th కల్లా కావాలి. సో వి కేమ్ హియర్, దట్స్ వై. ఇలా చిల్డ్రన్ని కేర్గా చూసుకోవడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, అలా మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మెయిన్గా యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మాకు డ్రైవింగ్ ఫోర్స్ కూడా అదే తెలుసా, వాళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. అలా చూసినప్పుడల్లా చాలాసార్లు ఇంకా ఎంతో బాగా స్ప్రెడ్ అవ్వాలి, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. మెయిన్ మీరు చెప్పినట్టు కూడా అదే, మనం కూడా ఫర్దర్గా వాళ్ళు కూడా పీపుల్ అందరూ కూడా దీనికి ఫార్వర్డ్ ముందుకు వచ్చి వాళ్ళ సపోర్ట్ కూడా ఇచ్చి నెక్స్ట్ ఫర్దర్ చిల్డ్రన్కి కూడా ఎంకరేజ్ చేస్తే బెస్ట్. ఇట్ విల్ బీ ద గుడ్. We also support you. Thank you. Thank you so much. Thank you.